ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇల్లు అందేలా కృషి చేస్తామని, పెన్షన్ కావాల్సిన అర్హులైన వారికి పెన్షన్ అందేలా సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానిక నాయకులు, మహిళలు, కార్మికులు, ఇంకా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అంతా ఉత్సాహభరితంగా కొనసాగింది. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ప్రతి సభలో కూడా మహిళా దినోత్సవ సభలో పారిశుద్ధ కార్మికులను భాగస్వాములను చేయాలని, వారిని అన్ని రంగాల్లో వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, తప్పకుండా వారి వల్లనే ఇవాళ శుభ్రత అనేది ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు మన ప్రాంత శుభ్రత కోసం వారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఇవచ్చే శాలరీస్ కూడా రాబోయే రోజుల్లో వేతనాలు కూడా పెంచాలని, వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, ప్రత్యేకంగా వారిని అన్ని విషయాల్లో వాళ్ళని ముందు ఉంచాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్, మిగతా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి శివకుమార్ గారిని, మాధవి గారిని మనస్ఫూర్తిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందిస్తూ, మరి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి మంచి రోజులు వచ్చినాయి. పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా మరి నిరాశ నిస్పృహకు లోన్ కాకుండా మీరందరూ కూడా కొంచెం సమయం ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.